ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంటే మరోవైపు ప్రతిపక్ష వైసీపీ సైలెంట్ గా తన వ్యూహాలకు పదును పెడుతోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు పొలిటికల్ సర్కిల్స్ లో ఒకే ఒక్క టాపిక్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ కు చెందిన ఒక టాప్ లీగ్ యువ హీరో త్వరలోనే రాజకీయ రంగు పూసుకోబోతున్నారా? ఏపీలో సంచలనం సృష్టించిన ఆ భారీ సామాజిక వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి సదరు యువ హీరోను రంగంలోకి దించాలని ఒక ప్రధాన పార్టీ గట్టిగా డిసైడ్ అయిందా? అసలు ఆ యువ హీరో వెనుక నడుస్తున్న పొలిటికల్ గేమ్ ఏంటి? రీసెంట్ గా జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. విషయాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగప్రవేశం అంటూ టాలీవుడ్ కు చెందిన ఒక పాన్ ఇండియా యువ హీరో చుట్టూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆయన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయనకున్న మాస్ ఇమేజ్, క్రేజ్ మరియు ముఖ్యంగా ఆయనకున్న బలమైన సామాజిక వర్గం బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు రాజకీయ వర్గాలకు హాట్ కేక్ లా మారింది. సాధారణంగా ఎన్నికల టైంలో కొందరు హీరోలు ఒక పార్టీకి సపోర్ట్ చేయడం చూశాం. కానీ ఈ యువ హీరో నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్త రావడం ఇదే మొదటిసారి. సోషల్ మీడియాలో ఇటు సినీ అభిమానులు, అటు రాజకీయ విశ్లేషకులు ఈ యువ హీరో పొలిటికల్ స్టెప్స్ పై రకరకాల పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు లించ్ పిన్ ఏంటో తెలుసా? ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును, గత ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన వైసీపీ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అత్యంత కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం కూటమి వైపు ఉన్న ఆ బలమైన ఓటు బ్యాంకును చీల్చాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఒక గ్లామరస్ ఫేస్ కావాలని భావించింది. అందుకోసమే సదరు యువ హీరోను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు పొలిటికల్ లీక్స్ అందుతున్నాయి. ఆ హీరో గనుక స్క్రీన్ పైకొస్తే కాపు యువత ఓట్లను భారీగా ఆకర్షించవచ్చు అనేది వైసీపీ అగ్రనాయకత్వం వేస్తున్న అతి పెద్ద పొలిటికల్ క్యాల్కులేషన్. ఇది కేవలం ఊహాగానాలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తాజాగా సోషల్ మీడియాలో మరో సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల వైసీపీకి చెందిన ముగ్గురు అత్యంత కీలకమైన టాప్ లీడర్లు హైదరాబాద్ లో సదరు యువ హీరోను పర్సనల్ గా కలిశారు అనే వార్త ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక ప్రైవేట్ లొకేషన్ లో జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ లో భవిష్యత్ రాజకీయాలు, పార్టీ తరపున ఆయనకిచ్చే ప్రాధాన్యత, అలాగే తెర వెనక ఉండి నడిపించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సదరు యువ హీరో నిజంగానే వైసీపీ ట్రాప్లోకి వెళ్తున్నారా, లేక ఇది కేవలం ఉత్తుత్తి ప్రచారమేనా అనే సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 రేస్లో దూసుకుపోతున్న ఆ యువ హీరో ఇలాంటి పొలిటికల్ లీగ్లోకి అడుగు పెడితే ఆయన కెరియర్పై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? కూటమి ప్రభుత్వం దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్న.